ఆరాధ్య దైవానికి అరటిగెలల మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీకాకుళం జిల్లా పరవస్తు అయ్యవారి ఆశ్రమంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రతి ఏటా భీష్మ ఏకాదశి ఈ వేడుక జరగడం ఆనవాయితీ. ఈ సందర్భంగా భక్తులు సమర్పించిన అరటిగెలలతో ఆలయ ప్రాంగణం కలకలలాడింది. కోరిన కోరికలు తీర్చే దైవానికి వస్తు రూపేణ ధన రూపేణ భక్తులు మొక్కులు చెల్లించుకోవటం జరుగుతుంది. అయితే శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం చట్లతండ్ర గ్రామంలోని పరవస్తు అయ్యవారి ఆశ్రమంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి భక్తులు మొక్కుబడులు కాస్త ప్రత్యేకంగా ఉంటాయి. భక్తులు తమ ఆరాధ్య దైవానికి అరటిగెలలు సమర్పించడం ప్రత్యేకత. ఈ వేడుకను అరటిగెలల మహోత్సవంగా పిలుస్తారు. ప్రతి ఏటా భీష్మ ఏకాదశి ద్వాదశి రోజున ఈ అరటిగెలలు ఉత్సవం నిర్వహించడం ఎన్నో ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయం. ఈ వేడుకలను పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మూలమూర్తికి అలంకరణతో పాటు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. ఈ లక్ష్మీ నరసింహస్వామి మరిసెట్టు త్వరలో వెలిశారు. ఆ గ్రామస్తులు అందరూ కలిసి చూసి ఈ గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి మన గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి వెలిసిపడ కాబట్టి మనం ఆ గ్రామంలో అందరూ ఇంకా ఈ గుడికి అందరం 10,000 5,000 వేసుకొని గుడి సందర్భంగా గుడి కట్టి ఈ ప్రజలకి అందరూ అడ్మిటింగ్ చేసి ఈ ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఈ 8వ తారీఖున ఈ భీష్మ ఏకాదశి రోజున ఈ స్వామి దగ్గరికి వెళ్తే మన కోరిక నెరవేరుతుంది అని ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ముడుపులు మొక్కులు సేవించుకొని చల్లగా వచ్చి సేవించుకొని వచ్చిన ప్రజలకి అన్నదానం పెడుతున్నాం. ఎటు వెళ్ళొచ్చిన అటు వెళ్ళిపోయి మళ్ళా 3 రోజుల తర్వాత వచ్చి అరటిగెల్ల ఎవరికెళ్ళ వాళ్ళకి ఇప్పేసి ఇస్తారండి. భక్తులు స్వామివారిని దర్శించుకుని వారి వెంట తెచ్చుకున్న అరటిగెలను ఆలయంలో ఉన్న పందిరికి కడతారు. భక్తులు సమర్పించిన అరటిగెలలతో ఆలయ ప్రాంగణం అంతా అరటిగెళ్ల మయంగా మారింది. ఈ వేడుకలో శ్రీకాకుళం జిల్లా భక్తులతో పాటు ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. దీంతో చట్లతండ్ర గ్రామం అంతా పండగ వాతావరణం నెలకొంది. సుమారు 6 నుంచి 7,000 అరటిగెలలు భక్తులు సమర్పించారు. ఇక్కడ శ్రీ వరహరనరసింహ స్వామి ఇక్కడ ఈ యొక్క దేవుడు ఇక్కడ నిలిచారు. ఈ ప్రాముఖ్యత తెలుసుకొని మేము సుమారు 20-30 సంవత్సరాల నుండి ఈ ఆలయంలోకి రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా అరటిగెలలు కట్టి మా తాలూకు కోరికలు ఏమి ఉంటాయో ఆ స్వామివారికి తీర్చమని మేము మిక్కులుగా దాన్ని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఇక్కడ ఇంచుమించు 5,000 అరటిగెలలు ఈ ప్రదేశంలో కట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క స్వామివారి ప్రాముఖ్యత తెలుసుకొని ఈ గ్రామంలో స్వామివారికి ఒక ఆలయం కూడా నిర్మించడం జరిగింది. భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం వస్తున్నారు. అందరి తాలూకా కోరికలు తీర్చాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాము. అరటిగెలల వేడుక 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. తొలి రోజు స్వామివారిని దర్శించుకుని తీసుకువచ్చిన అరటిగెలను ఆలయ పందిరిలో వేలాడదీసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు ఇచ్చిన రసీదును తీసుకుని వెళ్లారు. 2వ రోజు గాని 3వ రోజు గాని వచ్చి రసీదును చూపించి అరటిగెలను పట్టుకుని వెళ్లాలని అధికారులు తెలిపారు. దీన్ని ఆయా గ్రామాల్లో భక్తులకు ప్రసాదంగా పంచడం లేదా అరటిఫల పాయసంగా చేసి ప్రజలకు పంచాలని చెప్పారు. ఈ ఆనవాయితీ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు పాల్గొంటారని, ప్రత్యేక అర్చనలు చేస్తారని, తమ ముడుపులు మొక్కులను సామాన్య భక్తుల మాదిరి చెల్లించుకుంటారని చెప్పారు.